సామర్లకోట మండలం యాట్లపాలెం గ్రామంలో ఈ యొక్క బాణసంచా పేలుడికి అయితే ఇప్పటికే మృతుల సంఖ్య 20కి పైగా అయితే దాటినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 35 మంది వరకు కూడా ఇందులో పనిచేస్తున్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం, ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. అలాగే మధ్యకాల సమయంలో ఈ అందరూ కూడా భోజనాలకి వెళ్ళిన సమయంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంటే ఇంకా పూర్తిగా ప్రాణ నష్టం అయితే ఎక్కువగానే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే 35 మంది ఇప్పుడు పనిచేస్తున్న నేపథ్యంలోనే 20 మందిగా పైగా తమ భౌతిక గాయాలన్నీ కూడా తీసుకుని వచ్చారు. పంట పొలాల్లో ఉన్నటువంటి వాటిని చెల్లా చెదురుగా పడిపోయి అన్నీ కూడా బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే పిఎం నిమిత్తం కూడా తరలిస్తున్నారు. సో దానికి ఇంకా తెలియదు అంటే అది ఎలా జరిగింది ఏంటి అనేది డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అయితే వేయడం జరుగుతుంది. సో ఎంక్వైరీలో ఎవరు ఏంటి అన్నదానికి ఎవరైనా సరే అది ఎవరైనా కానివ్వండి, దీన్ని బైపాస్ చేసే విధంగా కానీ లేకపోతే రూల్స్కి విరుద్ధంగా కానీ ఈ పర్మిషన్స్ ఇవ్వడంలో కానీ ఏ అధికారులు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళని తక్షణం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. 45 మంది వరకు అన్నారు, కొంతమంది లంచ్కి వెళ్ళారు అన్నారు. ఇప్పటివరకు అయితే 21 అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. 15 మందిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ఎస్డిఆర్ఎఫ్ మొత్తం అందరూ అది ఉన్నా సరే తీయలేని పరిస్థితుల్లో ఉంది కండిషన్. సో దాన్ని అన్నిటిని కూడా అప్పుడు ఒక దగ్గరికి చేర్చడం జరుగుతుంది. సో లెట్ us కంప్లీట్ దిస్ టాస్క్. ఎలా కొనసాగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆదేశాలు ఇవ్వడం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నన్ను, జిల్లా అధ్యక్షుల్ని, కందుల దుర్గేష్ గారు, మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, ఇక్కడికే ఉండి ఈ సహాయక చర్యల్లో పాల్గొని వాళ్ళకి సహకరించమని చెప్పారు. సో అదే విధంగా మేము అందరం ఇక్కడే ఉన్నాం. చాలా మంది పబ్లిక్ కూడా వచ్చేయడం జరిగింది. ఫస్ట్ వాళ్ళని పంపించి వీఆర్ డూయింగ్ దట్ వన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుంది. సో ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది ఏంటనేది హాస్పిటల్లో కూడా కనుక్కొని చెప్తారు. ఇది పరిస్థితి. సంఘటన స్థలానికి అయితే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేరుకున్నారు. వాళ్ళని ఎవరైతే గాయపడిన వారిని ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రికి కొంతమందిని తరలించారు. ప్రాథమికంగా అయితే 21 మంది వరకు కూడా చనిపోయినట్టుగా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే 40 మంది వరకు కూడా పనిచేస్తున్నారు కొంతమంది అంటున్నారు. అలాగే 35 మంది వరకు కూడా ఉంటారన్నారు. అందులో చనిపోయినటువంటి భౌతిక గాయాలన్నీ కూడా చూసేందుకు చాలా భయానకర పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఏదైతే పంట పొలాల నుంచి శరీర భాగాలని అలాగే బాడీని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ పక్కగా చేర్చిన నేపథ్యంలో ఇప్పటికైతే 21 మంది చనిపోయినట్టుగా నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఇంకా కొంతమంది తమ బంధువుల కోసం అయితే ఇక్కడంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. మాకు వారు ఏమేవారు ఉదయం పనిలోకి వచ్చారు, మా వాళ్ళు ఎక్కడ ఉన్నారంటూ కూడా కన్నీరు మున్నరుగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఆ కన్నీరుతో అందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి చెప్పాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.